వివరాలు వెల్లడించారు. 100 గ్రాములు అధికంగా బరువు ఉండటంతో అనర్హతకు గురయ్యారన్నారు. ఈ వ్యవహారంపై ఒలింపిక్ కమిటీ ఎదుట భారతదేశం ఒలింపిక్ కమిటీ నిరసన తెలిపిందన్నారు. ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషా ప్రధానితో మాట్లాడారన్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారని వెల్లడించారు. వినేష్ ఫోగట్ కు అనారోగ్యం కారణంగా అన్ని సౌకర్యాలు కల్పించామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. भारतीय ओलंपिक संघ की अध्यक्ष पीटी उषा भी अभी पेरिस में है। प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए, उचित एक्शन लेने के लिए भी उसको कहा गया है। विनेश मंगलवार 6 अगस्त को 3 मुकाबले जीतकर 50 केजी रेसलिंग ओलंपिक में फाइनल में पहुंचने वाली पहली भारतीय महिला रेसलर बनी थी। सेमीफाइनल में उन्होंने क्यूबा की पहलवान गुजमान लोपेजी को, क्वार्टर फाइनल में यूक्रेन की ओक्साना लिवाच और प्री क्वार्टर फाइनल में वर्ल्ड चैंपियन जापान की यूई सुसाकी को 3-2 से मात दी थी। उन्हें बुधवार 7 अगस्त की रात करीब 10 बजे गोल्ड मेडल के अमेरिकी रेसलर सारा एन हिल्डरब्रांड से मुकाबला करना था। जहां तक उनकी तैयारी हेतु सहायता का प्रश्न है, వినేష్ ఫోగట్ అనర్హతపై ఒలింపిక్ కమిటీకి భారత రెజ్లర్ ఫెడరేషన్ అపీల్ చేసినట్లు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా తెలిపారు. వినేష్ ఫోగట్ అనర్హతకు గురవడం చాలా బాధాకరమన్నారు. ఆమెకు యావత్ భారతదేశం మొత్తం అండగా నిలబడిందన్నారు. అనారోగ్యం కారణంగా వినేష్ కు అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. Vinesh disqualification is very shocking, and I met Vinesh at the Olympic Village Polyclinic a short while ago and assured her complete support of the Indian Olympic Association, Government of India and the whole country. We are providing Vinesh all medical and emotional support. The Wrestling Federation of India has filed an appeal to UWW to consider the decision to disqualify Vinesh, and IOA is following that up in the strongest possible manner. I am aware of the relentless effort made by Vinesh medical team led by Dr. Dinshaw Patiwala and the Chief Dimission Gagan Naran through the night to ensure that she could meet the competition requirements. ఇక పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ వినేష్ ఫోగట్ తండ్రిని పరామర్శించారు. ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ అనర్హతకు గురి కావడం చాలా బాధాకరమన్నారు. उनके उस्ताद जी हैं, उनके कोच हैं कुश्ती में, क्योंकि पंजाब भी कुश्ती में बहुत आगे रहा है, तो हमें पता है कुश्ती में कोच नहीं बोलते, कुश्ती में उस्ताद जी बोलते हैं। तो उस्ताद जी जो हैं वो खड़े हैं। गम है, दुख है कि हमारी बेटी जो है वो गोल्ड, बस सामने गोल्ड मेडल पड़ा था बस जी, पर कोई टेक्निकल 100 ग्राम वजन का कोई इशू आ गया। एक दिन में 3 मुकाबले जीतने और तीनों में दिग्गजों को हराना, जो डिफेंडिंग चैंपियन थी उसको हराना, पुरानी ओलंपिक की सिल्वर मेडलिस्ट को हराना। तो कल रात मैंने मैच देखा था जी। पहले 2 आए नंबर हमें, पहली ट्राई जब फोगट ने की, फिर 4-0 हुआ, फिर उसके बाद उसको 2 मिले, 4-2 हुआ, फिर हमें 1 मिला, 5 हुआ। ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ అనర్హతకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పసిఫిక్ పతాకం విజయం సాధించిన దిశగా వెళ్తున్న సందర్భంలో వినేష్ ఫోగట్ కు కొంత ఆమె పైన అనర్హత వేటు వేశారు.
వెయిట్ మేజర్ కారణంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే 53 కేజీల ఉన్న వినేష్ పోగట్ ప్రస్తుతం 50 కేజీల రెస్లింగ్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఆమె వెయిట్ సూచించిన దానికన్నా కానీ 50 గ్రాములు ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే అందులో భాగంగానే ఆమె పైన అనర్థ వెయిట్ వేసినట్టు కూడా ప్రస్తుతం ఒలింపిక్ నిర్వాహకులు చెప్తున్నారు. దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ సైతం కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అత్యంత బాధాకరమైన విషయము, ఇది దేశ ప్రజలంతా కూడా ఆమె వెనుక ఉంటారంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ వార్తను పంచుకోవడం కూడా అత్యంత బాధాకరం అంటూ భారత ఒలింపిక్ సంఘం తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఒలింపిక్స్ ఐఓ ఛాలెంజ్ అయితే వినేష్ పోగట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఏఓ వారిపై సవాల్ చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల మేరకు పోటీ జరిగిన రోజు బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం కామనే. అయితే మంగళవారం రాత్రి సెమీస్ 4 లో తలపడినప్పుడు లేని పోగట్ బరువు బుధవారం ఉదయానికల్లా పెరగడం పైన కూడా కొంత ఐఓ అనుమానాలను వ్యక్తం చేస్తుంది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్స్ కమిటీ పునఃసమీక్ష లేకుంటే మాత్రం పోగట్ పై అనర్థ వేటు కొనసాగుతుందని కూడా క్రీడకు సంబంధించిన వర్గాల నుంచి కూడా ఒక మాట వినిపిస్తుంది. అయితే మరోవైపు కాసేపటి క్రితమే పిటి ఉషా మాట్లాడుతూ కూడా పిటి ఉషా కొంత బరువు ఆమె పెరిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, పెద్ద ఎత్తున కూడా కొంత దినేష్ పోగట్ ఈ రోజు కొంత అన్యాయం జరిగిందన్న అంశంలో కూడా చెప్తున్నారు. అయితే వెయిట్ కు సంబంధించిన అంశంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ 53 కేజీల ఓవర్ వెయిట్ నుంచి ఒకసారిగా 50 కేజీలకు వస్తే నిజంగానే వర్కౌట్ సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఆమె పైన అనర్థ వెయిట్ అయితే కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కూడా కొంత స్వల్పంగా అస్వస్థకు గురినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. హాస్పిటల్ అనంతరం కూడా ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.